ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్పండి, అందరు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ग्रंथराज श्रीमद्भागवतम की जय। श्रील प्रभुपाद की जय। సో ఈరోజు చెప్పుకోవాల్సిన శ్లోకము తృతీయోధ్యాయంలోంచి తృతీయ స్కందం నుంచి ప్రథమ అధ్యాయ 42వ శ్లోకం. సోహం హరేర్మర్త్య విడంబనేన सोऽहं हरेर्मर्त्यविडम्बनेन దృశో నృణాం చాలయతో విధాతుః दृशो नृणां चालयतो विधातुः నాణ్యోపలక్ష్యః పదవీం ప్రసాదా लक्ष्यः पदवीं प्रसादा చరామి పశ్యన్ గత విస్మయోత్ర. चरामि पश्यन् गतविस्मयो अत्र। ఎవరైనా చదువుతారా? ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు. చదవండి. సోహం హరేర్మత్య విడంబనేన దృశో నృణాం చాలయతో విధాతుః నాణ్యోపలక్ష్యః పదవీం ప్రసాద చరామి పశ్యన్ గత విస్మయోత్ర. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చదువుతున్నాం ప్రభు. సోహం హరేర్మర్త్య విడంబనేన దృశో నృణాం చాలయతో విధాతుః నాణ్యోపలక్ష్యః పదవీం ప్రసాద చరామి పశ్యన్ గత విస్మయోత్ర. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రణామాలు ప్రభు. చదవండి. సోహం విడంబనేన దృశో నృణాం చాలయతో విధాతుః నాణ్యోపలక్ష్యః పదవీం ప్రసాదాం చరామి పశ్యన్ గత విస్మయోత్ర. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది ప్రతిపదార్థాలు, అనువాదము, భాష్యము. ఎవరైనా చదవండి.
హరే కృష్ణ. ప్రభుజీ చదవాలా ప్రభుజీ? చదవండి. సహ అహం కనుక నేను, హరేహి దేవదేవుని యొక్క, మర్త్య ఈ మర్త్యలోకమున, విడంబనేన గుర్తింపబడకుండగా, దృశః చూపుకు, నృణాం జనసామాన్యపు, చాలయతః భ్రాంతికారకము, విధాతుః దాని నునరించుటకు, అన్య ఇతరులు, నా ఉపలక్ష్యః ఇతరులచే గాంచబడదు, పదవి మహిమ, ప్రసాదాత్ అనుగ్రహముచే, చెరామి పర్యటిత్తును, పశ్యన్ గాంచుచు, గత విస్మయః నిస్సంశయముగా, అత్ర ఈ విషయమున, ఇతరులచే గుర్తింపబడకుండా ప్రపంచమంతటను పర్యటించినందున, నేను ఈ విషయము పట్ల విస్మితుడనగుటలేదు. మర్త్యలోకమందలి మానవుని కర్మలను బోలియుండు ఆ దేవదేవుని కర్మలు నిక్కముగా ఇతరులకు భ్రాంతికారకములై ఉండును. కాని అతని అనుగ్రహమున నేనాతని మహిమను ఎరిగియున్నాను. ఆ విధముగా నేను అన్ని విధముల ఆనందభాగుడనై ఉన్నాను. భాష్యము. విదురుడు ధృతరాష్ట్రునికి సోదరుడే అయినప్పటికీ అతనికి పూర్తిగా భిన్నుడై ఉండెను. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమున అతడు తన సోదరుని మాదిరి మూర్ఖుడు కాకుండెను. ఆ విధముగా సోదరుని సహవాసము అతనిని ప్రభావితుని చేయలేదు. ధృతరాష్ట్రుడు మరియు అతని లౌకిక భావనాయుతులకు కుమారులు తమ బలముచే ప్రపంచము పైననే ఆధిపత్యము సాధించవలనని తప్పగా కోరియుండిరి. భగవానుడు వారిని ఆ విషయమునందు ప్రోత్సహించి ఉన్నందున వారు మరింతగా మోహమునకు గురి అయిరి. కాని విదురుడు నిర్వ్యాజమైన కృష్ణ భక్తిని సాధింపగోరినందున ఆ పూర్ణ పురుషోత్తమునికి సంపూర్ణ శరణాగత జీవుడయ్యెను. అతడు ఈ విషయమును తన తీర్థయాత్రయందు అనుభూతమునర్చుకొనెను. ఆ విధముగా అతడు సర్వ విధములకు సంశయముల నుండి దూరుడయ్యెను. శ్రీకృష్ణ భగవానుని కరుణపై ఆధారపడుటయనున్నది ఇంటి యందు లభించు నామమాత్ర స్వాతంత్ర్యము కన్నను మహత్తరమగు స్వాతంత్ర్యమని అతడు ఇప్పుడు అనుభవమును గడించినందున ఇల్లు వాకిలిని కోల్పోవుట పట్ల ఏమాత్రము చింతించలేదు. భగవానునితో రక్షింపబడుదునని దృఢముగా విశ్వసింపనిదే ఎవ్వరును సన్యాస జీవనమున చేరరాదు. జీవనమునందలి ఆ స్థితి భగవద్గీత యందు ఇట్లు వివరింపబడినది. అభయం సత్వ సంశుద్ధి. ప్రతి జీవుడును వాస్తవముగా శ్రీకృష్ణుని కరుణ పైననే పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. కాని విశుద్ధ జీవన అస్తిత్వమునందు లేనిదే మనుజుడు ఆ స్థితి యందు సుస్థాపితుడు కాజాలడు. అటువంటి పరతంత్ర స్థితియే సత్వ సంశుద్ధి అంటే అస్తిత్వపు పవిత్రీకరణము అని పిలువబడును. అట్టి పవిత్రీకరణము అభయత్వముగా ప్రదర్శితము కాగలదు. నారాయణ పరునిగా పిలువబడు భగవద్భక్తుడు ఏ విషయము గూర్చి ఎన్నడూనూ భయపడడు. అన్ని పరిస్థితుల యందును తనను భగవానుడు రక్షించుననడి సత్యమును అతడు సదా ఎరిగియే ఉండుటయే అందులకు కారణము. ఈ నమ్మకముతోనే విదురుడు ఒంటరిగా ప్రయాణించెను. ఏ మిత్రునికి గాని శత్రువుకు గాని అతడు కనబడలేదు, అంటే వారితో గుర్తింపబడలేదు. ఈ విధముగా ప్రపంచమునందలి పలు కర్మల ఎడ ఎటువంటి మొహమాటము లేకుండా అతడు స్వతంత్ర జీవనము అనుభవించెను. శ్రీకృష్ణ భగవానుడు ఈ మర్త్యలోకమునందు తన నిత్యమును ఆనందపూర్ణమును అగు శ్యామ సుందరుని రూపమున స్వయముగా నిలిచి ఉన్నప్పుడు విశుద్ధ భక్తులు కానటువంటి వారు అతనిని గుర్తింపజాలకపోయిరి, అంటే అతని మహిమలను ఎరుగజాలకపోయిరి. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. భగవద్గీత 9.11లో అతడు ఆ భక్తులకు ఎల్లవేళలా మోహకారకుడే. కానీ విశుద్ధ భక్తియుత సేవ ద్వారా అతడు భక్తులచే సర్వదా గాంచబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకము 42వ శ్లోకము దీని ముందు 41 శ్లోకంతో కనెక్టెడ్గా ఉంది.
నేను ఒకసారి అనువాదం చదువుతాను. 41 శ్లోకము. ఓ సౌమ్యుడా, తన సోదరుని మరణాంతరము అతని ఎడ ద్రోహమునర్చిన ధృతరాష్ట్రుని గురించి నేను దుఃఖించుచున్నాను. నేను నిజమైన శ్రేయోభిలాషిని అయినప్పటికీ అతని చే స్వగృహం నుండి తరిమివేయబడి తిని. తన కుమారులు చేపట్టిన కార్యమును అతను అంగీకరించుటయే అందులకు కారణము. సో అయితే ఈ శ్లోకాల ముందు విదురుడు ఎవరెవరి గురించి కుశల ప్రశ్నలు అడిగారు మనం చదువుకున్న దగ్గర నుంచి ఫస్ట్ దేవకీ దేవి గురించి, తర్వాత పాండవుల గురించి, దాని తర్వాత 40వ శ్లోకంలో కుంతి మహారాణి గురించి, ఇప్పుడు 41, 42వ శ్లోకంలో ధృతరాష్ట్రుడి గురించి. ధృతరాష్ట్రుడి గురించి ఎలా అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరి గురించి ఏమో దేవకీ దేవి ఎలా ఉంది, కుంతీదేవి ఎలా ఉంది అలా అడిగారు. పాండవులు ఎలా ఉన్నారు అలా అడిగారు. భీముడు ఎలా ఉన్నాడు, నకుల సహోదరుడు ఎలా ఉన్నారు, అర్జునుడు ఎలా ఉన్నాడు, గాంధీవధారి అర్జునుడు ఎలా ఉన్నాడు అలా అడిగారు. కానీ ధృతరాష్ట్రుడి గురించి ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు అని అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో తెలుసు విదురుడికి, తన సహోదరుడే కదా, కాబట్టి ధృతరాష్ట్రుడి గురించి మొత్తం తెలుసు. దుర్యోధనుని ఎలా అయితే ప్రోత్సహించాడు, దుర్యోధనుడు పాప పనులు చేస్తున్నా కూడా అడ్డు చెప్పకుండా ప్రోత్సహించి ఎలా చేశాడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోటే గురుడివాడే కాదు, అంటే ఈ కంటి చూపు బయటికి కనపడే ఈ కంటి చూపు లేనివాడే కాదు, ఫిజికల్లీ బ్లైండే కాదు, బట్ ఇంటెలిజెన్స్ కూడా అంధకారంలోనే ఉంది తనకి. కనపడే అంటే బయటి ఈ చూపు ఒకటే అంధకారంలో కాకుండా తన తెలివి ఇంటెలిజెన్స్ కూడా అంధకారంలోనే ఉంది. ఆ అంధకారంలో మునిగిన వాడై చేసిన పనుల వల్ల ఏ స్థితిలో ఉంటాడో అది నేను ఊహించగలను అని ఇలా అడుగుతున్నాడు అనమాట విదురుడు. ఎప్పుడైతే పాండురాజు మరణానంతరము ధృతరాష్ట్రుడు చేసిన ఈ అకృత్యాలన్నిటినీ తలుచుకుంటూ, తర్వాత తనని విదురుణ్ణి ఎలాగైతే ఇంటి నుంచి తరిమివేశారో, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఎలా తరిమివేశారో ఈ సంఘటనలన్నీ తలుచుకుంటూ ధృతరాష్ట్రుడు తను చేస్తున్న ఈ అకృత్యాల వల్ల తను ఏ స్థితిలో ఉన్నాడో నేను ఊహించగలను. సో ఇప్పుడు 42వ శ్లోకంలో ఏం చెప్పారు? విదురుడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు తను ఎవరు గుర్తించకుండా ఒక మారువేషంలో లాగా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా చూస్తే మళ్ళీ అడుగుతారు కదా, దగ్గరకు వస్తారు అన్ని. విదురుడు గురించి చాలా మందికి తెలుసు, విదురుడు ఎంత గొప్ప వ్యక్తియో అందరికి తెలుసు. సో వచ్చి మళ్ళీ అందరూ కుశల ప్రశ్నలు అడగడము, డిస్టర్బ్ చేయడం ఉంటుంది. తీర్థయాత్రలు చేయకుండా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అవకాశం ఇవ్వకుండా మారువేషంలో తిరుగుతున్నాను నేను. ఆ దేవదేవుని కర్మలు నిక్కముగా ఇతరులకు భ్రాంతికారకములై ఉండును, కానీ అతని అనుగ్రహమున నేను అతని మహిమను ఎరిగి ఉన్నాను. ఈ విధముగా నేను అన్ని విధముల ఆనందభాగుడై ఉన్నాను. సో ఇక్కడ భాషల్లో ప్రభుపాద ఏం చెప్తారంటే, ఆ దేవాది దేవుని కర్మల గురించి, దేవాది దేవుని లీలల గురించి, దేవాది దేవుని యొక్క
ఆ ప్లాన్ గురించి చెప్తారనమాట. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి జరిగింది అది కర్మానుసారంగా జరిగింది. అది మన జీవితంలో ఏం జరిగినా కూడా కర్మణ దైవ నేత్రేణ, ఏదర్ మన కర్మ వల్ల జరగవచ్చు కొన్ని పనులు, లేకపోతే దైవ నేత్రేణ. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజు చాలా పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఎందుకని? నా వల్లే ఇంతమంది, కొన్ని లక్షల మంది చనిపోయారు, నన్ను ఈ రాజ్యం యొక్క సింహాసనం మీద కూర్చోపెట్టడానికి ఇంతమంది లక్షల మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది, దానికి నేనే కారణమయ్యాను అని చింతిస్తూ ఉన్నాడు. అప్పుడు అందరూ పాండవుల యొక్క సలహాదారుడు ధౌమ్య, అందరూ పెద్ద పెద్ద బృహస్పతి, గొప్ప గొప్ప వాళ్ళందరూ నచ్చ చెప్పడానికి చూశారు యుధిష్ఠిర మహారాజుకి. నీ తప్పేమీ లేదు, ఇక్కడ ధర్మ ప్రతిష్టాపన కోసం ఈ యుద్ధము అవసరమే. ఒకవేళ ఈ యుద్ధం లేకపోతే కౌరవులు ఇంకా వాళ్ళు చేసే అకృత్యాలు ఇంకా ఇంకా చాలా ఉండేవి, దానివల్ల ఇంకా చాలా గొప్ప నష్టం జరిగేది. కాబట్టి ఈ యుద్ధం అవసరమే, నీ తప్పేమీ లేదు దీంట్లో అని ఎంతమంది నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా అవ్వలేదు. అది చివరికి కృష్ణ భగవానుడు నచ్చ చెప్పడానికి కూడా ట్రై చేశాడు, అయినా కూడా యుధిష్ఠిర మహారాజు స్వాంతం చెందలేదు. కృష్ణ భగవానుడు కావాలంటే కన్విన్స్ చేయలేడా యుధిష్ఠిర మహారాజుని? చేస్తాడు. కానీ కృష్ణుడు ఎంత చతురుడో చూడండి. ఇక్కడ కృష్ణుడు, బయటికి కనపడే కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో మాట్లాడినప్పుడు నీ తప్పేమీ లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, ఇంతమంది చనిపోయింది నీ వల్లనే అనుకోవాల్సిన అవసరం లేదు, ధర్మబద్ధంగానే జరిగింది ఈ యుద్ధము అని చెప్పాడు. ఏది? బయటికి కనపడే కృష్ణ భగవానుడు. కానీ యుధిష్ఠిర మహారాజు లోపలున్న కృష్ణ భగవానుడు ఏం చేశాడు? పరమాత్మ లాగా ఉన్న కృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఓ యుధిష్ఠిర, నువ్వు ఇది నమ్మొద్దు, ఇది విని నువ్వు కన్విన్స్ అవ్వద్దు, బయటకు కనపడే కృష్ణ భగవానుడు చెప్పే మాటలు విని నువ్వు మోసపోవద్దు, నువ్వు కన్విన్స్ అవ్వద్దు అని లోపలుండే పరమాత్మ చెప్పాడనమాట. సో ఎంత చతురుడు చూడండి కృష్ణుడు. అదే కృష్ణుడు, బయట ఉన్న కృష్ణుడు, లోపల పరమాత్మ, రెండు ఒకటే. కానీ దాని వెనకాల పెద్ద ప్లాన్ ఉంది. కృష్ణుడు పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. ఇక్కడ ఏం ప్లాను చెప్తాను అది. సో బయట ఉన్న కృష్ణుడు కన్విన్స్ చేస్తున్నట్టుగా చెప్పాడనమాట మాటలు, లోపల ఉన్న కృష్ణుడు మాత్రం నువ్వు కన్విన్స్ అవ్వద్దు అని ప్రేరేపిస్తున్నాడు. అలాగే మొత్తానికి యుధిష్ఠిర మహారాజు ఇంకా పశ్చాత్తాపంతోనే ఉన్నాడు, స్వాంతం చెందలేదు. అప్పుడు కృష్ణ భగవానుడు, సరే ఇవన్నీ కాదు, నీకు చెప్పదగిన వాళ్ళు ఒక్కలే ఉన్నారు, అది భీష్మదేవు అని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు. అందరూ పాండవులందరినీ రాజుల్లాగా తయారయ్యి రథం మీద రమ్మని చెప్తాడనమాట. ఎందుకంటే భీష్మదేవు వీళ్ళందరూ యుద్ధంలో నెగ్గిన తర్వాత ఆ రాజుల్లాగా చూడాలని కోరిక భీష్మదేవుడికి. ఆ కోరిక నెరవేర్చడానికి కృష్ణ భగవానుడు అందరినీ రాజుల్లాగా వస్త్రధారణ చేసి రమ్మని చెప్తాడు. యుధిష్ఠిర మహారాజుని భీష్మదేవు ఎదురుగా నిలబెట్టిన తర్వాత భీష్మదేవు అందరికీ ప్రణామాలు అర్పించి, ప్రణామాలు ఎలా అర్పించారు భీష్మదేవ? చేతులతో అర్పించలేరు కదా, అంపశయ్య మీద ఉన్నారు. మొత్తం ప్రతి బాడీలో, శరీరంలో ప్రతి అంగుళము బాణాలతోటి, ఆ తూట్లతోటి నిండిపోయింది. రెండు బాణాల మధ్య, ఎన్ని బాణాలంటే రెండు బాణాల మధ్య ఒక వేలు పెట్టేంత స్థలం కూడా లేదు అక్కడ. సో కాబట్టి అలాంటి స్థితిలో చేతులతో ప్రణామాలు చేసే అవకాశం లేదు.
అందుకే ఆ, ప్రణామ మంత్రాల్లాగా కొన్ని శ్లోకాలు చెప్పి కృష్ణ భగవానుడికి, పాండవులకి, అందరికీ ప్రణామాలు అర్పించి అక్కడికి అందరూ వచ్చారు. వ్యాసదేవుడు వచ్చాడు, బృహస్పతి, ధౌమ్య, అందరూ వచ్చారు అక్కడికి. అప్పుడు యుధిష్ఠిర మహారాజు, భీష్మదేవ యుధిష్ఠిర మహారాజు చెప్తారనమాట. ఏమనంటే ఇప్పుడు మీకు జరిగింది ఈ అంటే ఫస్ట్ భీష్మదేవ యుధిష్ఠిర మహారాజు దేని గురించి అయితే పశ్చాత్తాపడుతున్నాడో ఆ విషయం గురించి మాట్లాడలేదు. దానికన్నా ముందు ఏమంటారంటే, భీష్మదేవ మీరెంత గొప్ప వ్యక్తులు, అందరూ పాండవులు, మీరందరూ ఎంత గొప్ప వ్యక్తులు, కుంతీపుత్రులు మీరు, కానీ మీకు అన్ని కష్టాలు వచ్చాయి. మీ పట్ల ఎవరెవరు ఉన్నారు, అంత గొప్ప గొప్ప బలం ఉంది మీ పట్ల. భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, కృష్ణ భగవానుడు మీతో ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు మీ పట్ల. ధర్మరాజు యద్యూయం ధర్మనందన, ఒక మంచి శ్లోకం ఉంటుంది అక్కడ, నేను చెప్తాను అది. అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందనాః జీవితుం నార్హతం క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయః. అహో కష్టం అహో అన్యాయం, మీ అందరికీ ఎంత కష్టం వచ్చింది, ఎంత అన్యాయం జరిగింది. అంటే భీష్మదేవ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పాండవులు ఎలాగైతే రాజ్యం కోల్పోయి వాళ్ళు వనవాసం ఎలా చేశారు, సో ఈ కష్టాల గురించి మాట్లాడుతున్నారు అనమాట. అహో కష్టం అహో అన్యాయం యత్ యూయం ధర్మనందనాః జీవితుం నార్హతం క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయః. మీరందరూ బ్రాహ్మణులు ఆశ్రయం తీసుకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు, అయినా కూడా మీకు ఎంత కష్టం వచ్చింది, ఎంత అన్యాయం జరిగింది. కష్టం రావడం వేరు, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ కష్టం వేరు, అన్యాయం వేరు. కష్టం ఎందుకు వస్తుందంటే మన కర్మానుసారంగా కష్టం వస్తుంది, కానీ అన్యాయం మన తప్పు లేకున్నా కూడా మనకి ఏదన్నా నష్టం జరిగితే అది అన్యాయం. పాండవులు వాళ్ళు ధర్మబద్ధంగా వాళ్ళు రాజ్య పరిపాలనకి అర్హులు. దాన్ని లాగేసుకొని దుర్యోధనుడు అన్యాయం చేశాడు, వీళ్ళకి వనవాసం పాలు చేశాడు, అడవుల పాలు చేశాడు. సో ఈ అన్యాయం గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందనః జీవితం నార్హతం క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయః. ఎవరు చెప్తున్నారు ఇది? భీష్మదేవ్ చెప్పి తర్వాత ఇంకొక శ్లోకం. కాబట్టి ఏంటంటే సర్వం కాలకృతం మన్యే అలా చెప్పేసి ఏమంటారంటే భీష్మదేవ, మీ కష్టాలకి కారణము మేబీ మీ కర్మానుసారంగా జరిగిందేమో అని ఒక చిన్న అనుమానం వెలుబుచ్చుతారనమాట. భీష్మదేవుడు తెలుసు అది కాదు అని, కానీ ఒక్కొక్క కారణం చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఏం చెప్తారంటే, మీకు జరిగిన ఈ కష్టము అన్యాయము అది బహుశా మీ కర్మానుసారంగా జరిగిందేమో అని అంటారు. అని మళ్ళీ వెంటనే ఏమన్నారు? విప్రధర్మాచ్యుతాశ్రయ. కానీ అలా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే మీరు పాపకర్మ చేసే అవకాశమే లేదు అసలు. మీరు ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు, బ్రాహ్మణులను ఆశ్రయించిన వాళ్ళు, విప్రధర్మాచ్యుతాశ్రయ, కాబట్టి అలా జరిగే అవకాశం లేదు. తర్వాత ఏమంటారు? తర్వాత శ్లోకంలో
సంస్థితే తీర్థే పాండౌ పృథా బాల ప్రజావధుః యుస్మాత్ కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్త తోకావతీ ముహుః. ఇక్కడ కుంతి మాత గురించి మాట్లాడతారు. కుంతి మాత పాండురాజు మరణానంతరం చాలా కష్టాలు అనుభవించింది. 5 పిల్లలతోటి విధవరాలిగా చాలా కష్టాలు అనుభవించింది. అండ్ వీళ్ళందరినీ పెంచే ఆ పనిలో చాలా కష్టాలు అనుభవించింది అని కుంతి మహారాణి కూడా తలుచుకుంటారు ఇక్కడ. సో అక్కడ కుంతి మహారాణి జరిగింది లేకపోతే పాండవులు జరిగిన ఈ అన్యాయము, ఈ కష్టాల గురించి కారణము ఫస్ట్ కర్మ అని చెప్పారు. తర్వాత అది కాదు, ఎందుకంటే మీరందరూ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు. తర్వాత ఏమంటారంటే సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియం సఫాలో యద్వశే లోకో వాయోర్ ఇవ ఘనావలిః. సర్వం కాలకృతం మన్యే ఏమంటారంటే బహుశా ఇది కాలం ప్రకారం జరిగిందేమో. ఇది కర్మ అనేది కాదక్కడ, కారణం కాదక్కడ. పాండవులు జరిగిన అన్యాయము లేకపోతే ఈ కష్టము కర్మానుసారంగా వచ్చింది కాదు. ఇక్కడ ఇంకొక సెకండ్ సందేహం ఏం వెలిబుచ్చుతున్నారంటే బహుశా కాలకృతమేమో ఇది. సర్వం కాలకృతం మన్యే, మన జీవితంలో జరిగే సంఘటనలు కాలం ప్రకారం కూడా జరుగుతాయి. బహుశా అది అయి ఉండొచ్చు మీకు జరిగిన కష్టానికి కారణం అని వెంటనే ఏమంటారంటే కానీ అలా కాదు, ఎందుకంటే మీరు భక్తులు. భవతాం చ యదప్రియం సఫాలో యద్వశే లోకో వాయోర్ ఇవ ఘనావలిః. ఎలాగైతే ఈ భక్తులు కానివాడు భగవద్ భక్తులు కాని వాళ్ళకి కాలం అనేది ఒక మృత్యువు లాంటిది. కానీ భగవద్భక్తులకి ప్రతి క్షణము వాళ్ళు భగవంతుని దగ్గర అవుతున్నారు. భగవద్భక్తులు కాని వాళ్ళు ఏంటి, ప్రతి క్షణము గడుస్తున్నా కొద్దీ వాళ్ళు మృత్యువుకి ఇంకొక అడుగు దగ్గరలో ఉంటున్నారు. భక్తులు మాత్రం కాలం గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్క నిమిషం భగవంతుడికి దగ్గర అవుతున్నారు. కాబట్టి ఇది కాలం ప్రకారం జరిగింది కాదు. సర్వం కాలకృతం మన్యే అనడానికి లేదు. తర్వాత శ్లోకంలో ఏమంటారంటే యత్ర ధర్మ సుతో రాజా గదాపాణిర్వృకోదరః కృష్ణోస్త్రీ గాంధీవం చాపం సుహృత్ కృష్ణస్ తతో విపత్. ఇక్కడ పాండవులందరి గురించి, వాళ్ళ గొప్ప గుణగణాల గురించి, వాళ్ళ బలము గురించి చెప్తున్నారన్నమాట. యత్ర ధర్మ సుతో రాజా, ఓ యుధిష్ఠిరా, నువ్వేమైనా మామూలు వ్యక్తివా? నువ్వు ధర్మరాజు, యమధర్మరాజు సుపుత్రుడివి. యత్ర ధర్మ సుతో రాజా, యమధర్మరాజు కుమారుడు యుధిష్ఠిర మహారాజు. గదాపాణిర్ వృకోదరః, భీముడు ఎంత బలశాలి. గదాపాణిర్ వృకోదరః, ఎప్పుడు గదని తన చేతిలో పట్టుకునే వృకోదర భీమ నీ పట్ల ఉన్నాడు. కృష్ణోస్త్రీ గాంధీవం చాపం, గాంధీవధారి అయిన అర్జున నీ పట్ల ఉన్నాడు. ఇక్కడ అర్జునుడి పేరు కృష్ణ అని వాడారు. కృష్ణోస్త్రీ గాంధీవం చాపం సుహృత్ కృష్ణస్ తతో విపత్. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మీ శ్రేయోభిలాషిలాగా, మీ మిత్రుడిగా ఎప్పుడు మీ చెంతనే ఉన్నాడు. అయినా కూడా మీకు ఈ కష్టాలు వచ్చాయే అంటే ఇంత బలం ఉన్నా కూడా, ధర్మం వీళ్ళ వైపు ఉన్నా కూడా, ఆఖరికి కృష్ణ భగవానుడే వీళ్ళ చెంతన ఉన్నా కూడా కష్టాలు వచ్చాయి. యతో ధర్మ సుతో రాజా గదాపాణిర్వృకోదరః కృష్ణోస్త్రీ గాంధీవం చాపం సుహృత్ కృష్ణస్ తతో విపత్ అని
చెప్తారనమాట. ఎందుకు ఇలా ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, దీనికి కారణము నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. ఏమనంటే నహ్యస్య కర్హిచిత్ రాజన్ పుమాన్ వేద విధిసితం యద్ విజిక్ష్ణాశ్యాయ యుక్త ముహ్యంతి కవయోపిహి. అంటే ఇప్పుడు మీ జీవితంలో జరిగిన ఈ సంఘటనలు, కష్టాలు, అన్యాయము, వీటన్నిటికీ కారణము కర్మ కాదు, కాల ప్రభావం కాదు. దీనికి అంతటికీ కారణము ఆ కృష్ణ భగవానుడి ప్లాన్. దర్శనం ఓపెన్ అయిందా? ఓకే. श्री राधा नील माधव की जय, गौरी की जय, श्री प्रभुपाद की जय. సో అలా భీష్మదేవు ఒకేసారి యుధిష్ఠిర్ మహారాజు ఏ పశ్చాత్తాపంతో అయితే ఉన్నాడో దాన్ని ఒకేసారి తొలగించకుండా అలా ఒక స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చారనమాట. ఫస్ట్ కర్మ అని అనుకున్నారు, కానీ కాదు. ఎందుకంటే మీరు బ్రాహ్మణుల ఆశ్రయం చెందిన వారు, తీసుకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు, మీకు కర్మ ఎఫెక్ట్ ఉండదు మీకు. తర్వాత కాల ప్రభావం ఉండదు మీకు, ఎందుకంటే మీరు భక్తులు, భగవద్భక్తులకి కాల ప్రభావం ఉండదు. అలాగే ఇవన్నీ కాదు, మీ జీవితంలో జరిగిన ఈ కష్టాలు వీటన్నిటికీ కారణం తర్వాత ఇప్పుడు నీ వల్ల ఇంతమంది కౌరవులు లక్షల మంది చనిపోయారని నువ్వు ఏదైతే అనుకుంటూ పశ్చాత్తాపం చెందుతున్నావో వీటన్నిటికీ కారణము ఆ భగవంతుడి ప్లాన్ ఒక్కటే. ఆ భగవంతుడి ప్లాను మనము అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ విదురుడు కూడా అదే అన్నారు కదా. ఏమన్నారు ఇక్కడ? ఆ దేవదేవుని కర్మలు నిక్కముగా ఇతరులకు భ్రాంతికారకములై ఉండును, కానీ అతని అనుగ్రహమున నేను అతని మహిమను ఎరిగి ఉన్నాను. ఆ విధముగా నేను అన్ని విధముల ఆనందభాగుడై ఉన్నాను. సో ఇక్కడ ఏం చెప్తారంటే, భగవంతుడు ఒక్కొక్కసారి మనకి భక్తులకి పరీక్షల్లాగా, లేకపోతే ఆ భక్తుల ద్వారా
ఈ ప్రపంచం మొత్తానికి అందరి జీవులకి ఒక ఒక పాఠం నేర్పడానికి భక్తుల జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగేలా చేస్తారు. కానీ ఎవరైతే భగవంతుని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళకి ఎటువంటి భయము ఉండదు. ఇప్పుడు విదురుడు కూడా అలాగే కదా. విదురుడి జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి? తనని ఇంటి నుంచి తరిమేశారు ధృతరాష్ట్రుడు, దుర్యోధన. ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న రోజులు కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఎక్కడైనా కదా. ఇప్పుడు విదురుడు ఎప్పుడైతే బయటికి వచ్చి తీర్థయాత్రలు చేస్తున్నాడు, అదొక రకంగా దేశ పర్యటన చేస్తూ పరివిరాజకం చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఉంటూ అలా తిరుగుతూ ఉండాల్సిందే కదా. కానీ ఎటువంటి భయం లేకుండా ఉన్నాడు, నిర్భయుడుగా ఉన్నాడు. ఎందుకు? భగవంతుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం మన మనసులో భగవంతుణ్ణి ఫీల్ అవుతూ భగవంతుడు మనకి ఆ రక్షణ ఇస్తున్నాడు అని భగవంతుని ఆశ్రయం తీసుకుంటే మనకి ఎటువంటి భయము ఉండదు. అది లేనంతసేపు భయం ఉంటుంది మనకి. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి జీవితం తీసుకుంటే కూడా, ప్రభుపాదుల వారికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, ప్రభుపాదుల గురు మహారాజు 1925లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమని? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నువ్వు ప్రచారం చెయ్యి, కృష్ణ భక్తి ప్రచారం చెయ్యి అని చెప్పారు. కానీ దాన్ని ఎలా చెయ్యాలి ఎవరు తెలియదు, అక్కడ ఎవరు తెలియదు, డబ్బులు లేవు, ఎలా వెళ్ళాలో తెలియదు అమెరికాకి. కానీ భయం లేదు, భయం లేకుండా వచ్చారు ఇక్కడికి. ఎలా చేయాలో తెలీదు, ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఈ కార్యాన్ని ఎలా నిర్వర్తించాలి అనేది అస్సలు తెలీదు. ఒక ప్లాను వేసుకోవడానికి కూడా లేదు అక్కడ. ఈ ప్రదేశానికి ఎప్పుడూ రాలేదు ప్రభుపాద, ఎవరు తెలియదు, డబ్బులు లేవు. ఇవన్నీ ఉంటే ఏదన్నా ప్లాన్ వేసుకోవచ్చు, కానీ అసలు ఇవన్నీ లేదు కాబట్టి ప్లాన్ వేసుకోవడానికి కూడా లేదు. సో ఏమీ లేకుండా తన గురు మహారాజు చెప్పిన మాటల మీద పూర్తి శ్రద్ధ వహించి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎలా రాగలిగారు? భయం లేకుండా రాగలిగారు. ఎలా రాగలిగారు? భగవత్ ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి, ఆ భగవంతుడి పాద పద్మాల యందే ఎప్పుడు ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి రాగలిగారు. ప్రభుపాదుల వారు వస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ జలదూతలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, అమెరికాకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. తను ఏదైతే అపార్ట్మెంట్లో ఉండే వేరే ఇంకో వ్యక్తితో ఉండేవారో, ఒకసారి ఆ వ్యక్తే ప్రభుపాదని హతమార్చడానికి ప్రయత్నించారు. ప్రభుపాద టైప్ రైటర్ తీసుకొని పరిగెట్టారు. ఆ సమయంలో ప్రభుపాదుల వారు ప్రతిరోజు ఫస్ట్ 1 year వరకు, ఎప్పుడైతే అమెరికాకి వచ్చి ఇంకా ఏం చేయాలి, కార్యక్రమాలు, భగవద్గీత కృష్ణ భక్తి ప్రచార కార్యక్రమాలు ఎలా మొదలు పెట్టాలి అన్నది ఏ విషయము అంతుబట్టని పరిస్థితుల్లో ఒక సంవత్సరం వరకు ఏమి జరగలేదు. ఆ సంవత్సరం వరకు ప్రభుపాద వారానికి ఒక 2-3 సార్లు ఆ షిప్ యార్డ్కి వెళ్ళి కలకత్తా వెళ్ళడానికి, మళ్ళీ తిరుగు ప్రయాణంలో కలకత్తాకి వెళ్ళడానికి షిప్ ఎప్పుడుంది అని అడిగేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ని మనం, పిల్లవాడిని హాస్టల్లో జాయిన్ చేస్తాం అనుకోండి, హైదరాబాద్ పంపిస్తాం మనం. 7వ తరగతి అలా చదువుతున్న పిల్లవాడిని హైదరాబాద్లో హాస్టల్లో వేసాం అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? ఎప్పుడు ఇంటికి వెళ్దాము,
నెక్స్ట్ బస్ ఎప్పుడుంది, వరంగల్ వెళ్ళడానికి నెక్స్ట్ బస్ ఎప్పుడుంది మనకి అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగా ఒక చిన్న పిల్లవాళ్ళిలాగా ప్రభుపాదుల వారు ఎప్పుడు తిరుగు ప్రయాణం ఎప్పుడుంది నాకు అని వెళ్ళి అడిగేవాళ్ళు. షిప్ యార్డ్కి వెళ్ళి అడిగేవాళ్ళు. వారానికి 2-3 సార్లు అలా వెళ్ళి అడిగేవాళ్ళు. అంటే మొట్టమొదటిగా ఒక భయం లేకుండా వచ్చినా కూడా ఇవన్నీ ఏంటంటే పరీక్షలు, భగవంతుడు పెడుతున్న పరీక్షలు. వీటన్నిటిని తట్టుకొని ఉండగలడా? ఎంతుంది అసలు నమ్మకం ఎంతుంది గురు మహారాజ్ చెప్పిన మాటల మీద, లేకపోతే భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉంది అనేది భగవంతుడు ఒక పరీక్షలాగా ఈ కష్టాలన్నీ ఇవ్వడం జరిగింది. ఈ కష్టాలన్నీ దాటుకొని ఎలా దాటారు? భగవంతుడిని ఆశ్రయం చేసుకున్నారు. అందుకే నిర్భయంగా ప్రభుపాదుల వారికి ఉన్న పేరేంటి? అభయ చరణారవింద ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. అంటే అభయ చరణారవింద ప్రభుపాద. భయం లేదు, నో ఫియర్. సో అలాగా తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. 1 సంవత్సరం తర్వాత ఈ ప్రచార కార్యక్రమాలు అనేవి మొదలుపెట్టారు. అప్పుడు తర్వాత ఒక 10 సంవత్సరాలలోనే ఎన్ని అద్భుతాలు జరిగాయో మనందరికీ తెలుసది. సో ఎప్పుడైతే ఈ భగవద్భక్తులు భగవంతుడు చేస్తున్న, దేవాది దేవుడు చేస్తున్న ఈ మహత్ కార్యములు, ఇక్కడ విదురుడు ఏమని అడిగారు? కర్మలు, దేవదేవుని కర్మలు నిక్కముగా ఇతరులకు భ్రాంతికారకములై ఉండును. అంటే భక్తులు కాని వాళ్ళకి అర్థం కావు. భగవంతుడు చేసే ఈ కర్మలు అర్థం కావు వాళ్ళకి. కానీ ప్రభుపాదు లాంటి వారు, ఇక్కడ విదురుడు, అక్కడ భీష్మదేవుడికి, వీళ్ళందరూ భగవద్భక్తులు కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోగలరు. సో వీళ్ళ ద్వారా భగవంతుడు మిగతా జీవులందరికీ ఒక పాఠం నేర్పించాలని చేసిన ప్లాన్లో భాగం అన్నమాట ఇవన్నీ. అలాగే మనము వృత్రాసుర కథ కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. వృత్రాసుర కథలో ఏంటక్కడ? వృత్రాసురుడు ఇంతకుముందు పోయిన జన్మలో చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడే, దైవ భక్తుడే. చిత్రకేతు మహారాజు ఇంకా వైకుంఠానికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు. తర్వాత అలా పర్యటన చేస్తూ ఉంటే ఒకసారి శివ, పార్వతి, తర్వాత వేరే అందరూ ఋషులందరూ ఆ అసెంబ్లీలో ఉన్నారు. శివుడు భాగవతం చదువుతున్నారు. ఆ చదివే సమయంలో ఏమైందంటే పార్వతీదేవిని పక్కనే కూర్చోబెట్టుకొని చదువుతున్నారు. ఆ అసెంబ్లీలో, ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అందరూ సన్యాసులు, ఋషులు, మునులు వాళ్ళు ఉన్నారు. భాగవతంలో ఏ కథ చదువుతున్నారు? సన్యాసం గురించి చెప్తున్నారు. వర్ణాశ్రమం గురించి, సన్యాసం గురించి చదువుతున్నారు. ఎవరు? లార్డ్ శివ. అయితే చిత్రకేతు మహారాజు అలా పర్యటన చేస్తూ పైనుంచి ఈ దృశ్యం చూశారనమాట. చూసి ఏమన్నారంటే కొంచెం నవ్వుతూ, శివ సన్యాసం గురించి భాగవతంలో భాగవత్ కథ చెప్తున్నారు. అందరూ, ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఋషులు, మునులు, సన్యాసులు. కానీ పార్వతీదేవిని పక్కనే పెట్టుకొని, దగ్గరగా కూర్చోబెట్టుకొని చదువుతున్నారు ఈ విషయం గురించి, సన్యాసం గురించి
అని ఒక ఒక నవ్వు నవ్వారనమాట. ఆ మాట విని అది చూసి శివుడు కూడా ఒక నవ్వు నవ్వుతారనమాట. శివుడు దాన్ని పెద్ద తప్పుగా ఏం తీసుకోలేదు. శివుడు కూడా ఒక చిన్న నవ్వు నవ్వుతారనమాట. చిత్రకేతు మహారాజ్ అన్నది కూడా తప్పు ఉద్దేశంతో కాదు కదా, ఏదో ఒక క్యాజువల్ ఒక జోక్ లాగా అంటాడు. శివుడు కూడా దానికి అది తప్పుగా ఏమనుకోలేదు. ఆయన కూడా ఒక నవ్వు నవ్వాడనమాట. చిత్రకేతు మహారాజును చూస్తూ ఒక నవ్వు నవ్వుతారు. కానీ పార్వతీదేవికి కోపం వస్తుంది. పార్వతీదేవి కోపం వచ్చి శపిస్తుంది. చిత్రకేతు మహారాజుని ఒక రాక్షసుడిగా పుట్టమని శపిస్తుంది. అప్పుడు చిత్రకేతు మహారాజు చాలా అద్భుతమైన విధంగా స్పందిస్తారనమాట పార్వతీదేవికి. ఓ తల్లి, ఇది ఇది తప్పకుండా నా తప్పే, దానికి నేను ఎటువంటి శిక్షనైనా అనుభవించడానికి సిద్ధమే అని స్పందిస్తారు. అప్పుడు పక్కనే ఉన్న శివుడు వీళ్ళిద్దరి మధ్య జడ్జి లాగా, ఒక న్యాయ నిర్ణేత లాగా వ్యవహరిస్తారు. ఏమంటారంటే శివుడు, ఓ దేవి, పార్వతీదేవి గురించి పార్వతీదేవితో ఇలా అంటారనమాట. ఓ దేవి, నువ్వు ఈ చిత్రకేతు మహారాజుని శపించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో నాకు బోధపడటం లేదు. కానీ చిత్రకేతు మహారాజు నీ శాపానికి స్పందిస్తూ అన్న మాటలు నీ అందాన్ని, నీ గుణగణాలని తక్కువ చేసే విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ భక్తుడైన చిత్రకేతు మహారాజు పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని ఏ విధంగా దాన్ని తిరుగుబాటు చేసే విధంగా ఏమీ అనలేదు. నేనే తప్పు చేయలేదు, నన్ను ఎందుకు శపిస్తున్నావు అన్న విధంగా ఏమీ అనలేదు. దాన్ని ఇంకో మాట లేకుండా, మారు మాట లేకుండా దాన్ని స్వీకరించాడు, ఆ శాపాన్ని స్వీకరించాడు. దాని గురించి శివుడు ఏమంటాడంటే, ఓ దేవి చూడు, చిత్రకేతు మహారాజు ఎంత అద్భుతంగా నీ శాపాన్ని స్వీకరించాడు. ఆయన హ్యూమిలిటీ ముందు నీ అందమైన, ఇప్పుడు పార్వతీదేవి గొప్ప అందాన్ని అందరూ వర్ణిస్తారు. ఆయన హ్యూమిలిటీ ముందు, ఆయన విధేయత, ఆయన వినమ్రత ముందు నీ అందము, నీ గుణగణాలు అన్నీ తక్కువే అన్నట్లుగా శివుడు ఒక న్యాయ నిర్ణేతలాగా వీళ్ళిద్దరి మధ్య వ్యవహరించి పార్వతీదేవితో ఇలా అంటారు. తర్వాత వృత్రాసుర ఆ రాక్షస రూపంలోనే భగవంతుడి ప్రసాదం వల్ల భక్తిని మర్చిపోకుండా ఆ భక్తిని అలాగే కొనసాగించి తర్వాత చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. ఈ ఇంద్రుడితో యుద్ధం చేయడము అదంతా జరుగుతుంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు పార్వతీదేవి ఇలా శపించడము, చిత్రకేతు మహారాజుని పార్వతీదేవి శపించడము, ఇదంతా భగవంతుడి లీలలో ఒక భాగం అన్నమాట. దేవాది దేవుని కర్మలు ఎవరికి అర్థం కావు అని విదురుడు ఇప్పుడు ఈ శ్లోకంలో అన్నారు కదా. ఏ ఉద్దేశంలో అన్నారు? అది ధృతరాష్ట్రుడికి జరిగిన ధృతరాష్ట్రుడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఇప్పుడు, ఆ స్థితికి కారణం, పాండవులకు జరిగిన ఈ అన్యాయానికి, కష్టానికి ఈ కారణం ఇదంతా ఆ దేవాది దేవుడు చేసే బృహత్ కార్యాలు, వాటి వల్ల. సో ఇక్కడ వృత్రాసుర దగ్గరికి వస్తే, మళ్ళీ వృత్రాసుర అదంతా ఇంద్రుడితో యుద్ధము ఇదంతా అయిపోయిన తర్వాత అద్భుతమైన ప్రేయర్స్, వృత్రాసుర ప్రేయర్స్ అని 4 శ్లోకాలు ఉంటాయి 6వ స్కందంలో. 4 శ్లోకాలు వృత్రాసుర ప్రేయర్స్, బట్ బ్యూటిఫుల్ శ్లోకాలు. తెలుసా ఎవరికైనా వృత్రాసుర ప్రేయర్స్ చదివారా ఎప్పుడైనా? ఎవరైనా చదివారా? వృత్రాసుర ప్రేయర్స్ విన్నారా ఎప్పుడైనా?
లేదు లేదు ప్రభుజీ. లేదు వినలేదు. ఆ, లేదా? ఓకే, ఒకసారి నేను ఆ శ్లోకాలు పాడతాను, వినండి. చెప్తాను ఆ శ్లోకాల మీనింగ్ కూడా ఒక చిన్నగా క్లుప్తంగా చెప్తాను. ఈ 6వ స్కందంలో 11వ అధ్యాయము 24, 25, 26, 27 ఈ 4 శ్లోకాలు. 6.11.24 నుంచి స్టార్ట్ అవుతుంది 4 శ్లోకాలు. అద్భుతమైన ప్రేయర్స్. ఒక రాక్షస రూపంలో ఉన్న వ్యక్తి భగవంతుణ్ణి ఎంత అద్భుతంగా ప్రార్థిస్తాడో అనేది ఈ శ్లోకంలో. ఇదొక స్థుతి అనమాట. ఇప్పుడు మన కుంతి స్థుతి, భీష్మ స్థుతి ఎలా ఉందో అలాగే వృత్రాసుర స్థుతి అనమాట ఇది. ప్రభుజీ భాగవతమా ప్రభుజీ? హరే కృష్ణ భాగవతంలో ప్రణామం అండి. భాగవతంలో ఓకే. 6వ స్కందం 6వ స్కందము 11వ అధ్యాయము 24 శ్లోక నంబరు. ఓకే ప్రభు. నేను ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తాను, కానీ ఇంగ్లీష్లో నాకు కంఫర్టబుల్, అది షేర్ చేస్తున్నాను. మీరు తెలుగులో చూడాలంటే మీ భాగవతం పుస్తకం ఓపెన్ చేసి చూడండి. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసు పతేర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతు కాయః ననాకపృష్టం న చ పారమేష్ట్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగసిద్ధిరపునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే అజాతపక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాక్షుదార్తః ప్రియం ప్రియైవ వ్యుషితం విషణ్ణా మనోరవిందాక్షదిదృక్షతే త్వాం మమోత్తమశ్లోకజనేషు సఖ్యం సంసారచక్రే భ్రమత స్వకర్మభిః త్వన్మాయయాత్మాత్మజదారగేహేష్ ఆసక్తచిత్తస్య ననాథ భూయాత్. సో ఇలాగా 4 శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో దీంట్లో ఏం చెప్తారంటే, వృత్రాసుర తని పార్వతీదేవి శపించింది అని ఎప్పుడు ఆ భావన ఎప్పుడు లేదు. రాక్షసుడి రూపంలో కూడా తను భక్తిని మర్చిపోలేదు, భగవత్ ప్రసాదం వల్ల భక్తిని మర్చిపోలేదు. సో ఏమంటారంటే, అహం హరే తవ పాదైక మూల దాసానుదాసో, నేను ఎల్లప్పుడూ నీ దాసుడుగా ఉండేలాగా దీవించు స్వామి. నాకెల్లప్పుడూ నీ స్మరణ ఉండేలాగా. మనస్మరేత్ ఆశు పతేర్ గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయ. నా మనసా వచసా కర్మణ ఎల్లప్పుడూ నిన్ను కీర్తిస్తూ, ఎల్లప్పుడూ నీ గుణగణాలు కీర్తిస్తూ ఉండేలా చూడు అని ఆ శ్లోకంలో. తర్వాతి శ్లోకంలో, నాకు గొప్ప గొప్ప పదవులు, ననాకపృష్టం నచ పారమేష్ట్యం. పారమేష్ట్యం అంటే బ్రహ్మ పదవి.
నా సార్వభౌమం, నాకు స్వర్గలోకం మీద ఆధిపత్యం అవసరం లేదు. నా రసాధిపత్యం. రసాధిపత్యం అంటే ఈ రసాతల, తలాతల, అతల వితల, సుతల రసాతల, తళాతల, పాతాళ, ఈ 7 పాతాళ లోకాలు ఉంటాయి కదా, లోయర్ ప్లానటరీ సిస్టమ్స్. వాటి పట్ల కూడా ఆధిపత్యం అవసరం లేదు నాకు. నరసాధిపత్యం. నయోగ సిద్ధి, యోగులు చేసే ఆ యోగులకున్న మిస్టిక్ సిద్ధీస్, అవి కూడా అవసరం లేదు నాకు. నాకు కావాల్సిందల్లా నీ పాద సేవ. తర్వాతి శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తారు. ఏమనంటే, ఎలా అయితే ఒక పక్షి అజాత పక్ష ఇవ మాతరం కగాహ, ఎలాగైతే ఒక పక్షి తన పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకి ఆహారం తీసుకొచ్చి వాళ్ళని పోషిస్తుందో, ఎలాగైతే ఒక దూడ తల్లి ఆవు పాలు తాగి ఆ సమయంలో తల్లికి ఎంత దగ్గరగా ఉంటది, నాకు కూడా నీతో అంత దగ్గరగా ఉండాలని ఉంది. అజాత పక్ష ఇవ మాతరం కగాహ స్తన్యం యథా వత్సతరాహ క్షుధార్త, అంటే ఆకలితో ఉన్న దూడ. క్షుధార్త అంటే ఆకలితో ఉన్న వత్స అంటే దూడ. చాలా ఆకలితో ఉన్న ఒక దూడ తల్లి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్న సమయంలో ఎంత తృప్తి చెందుతుంది, ఎంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు దూడ ఆవు పక్కన, తల్లి ఆవు పక్కన నిలబడడం, అది దగ్గరగా ఉండడమే. కానీ ఇది ఇంకా దగ్గరగా ఉండడం. చూడండి ఎంత గొప్ప ఉదాహరణ ఇచ్చాడు వృత్రాసుడు ఇక్కడ. దూడ తల్లి ఆవు పాలు తాగుతున్న క్షణంలో ఎంత దగ్గర అయితే ఉంటుందో అంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాను నేను నీకు. ప్రియం ప్రియైవ విషుతం విషణ్ణ మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం అని చెప్పి లాస్ట్ శ్లోకంలో మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమత స్వకర్మభి. నాకు నీ భక్తులందరి సాంగత్యం తీసుకొని భక్తులందరితోటి సఖ్యం పెంపొందించుకోవాలని ఉంది, స్నేహం సఖ్యం పెంపొందించుకోవాలని ఉంది అని అంటారు. సో ఇది గొప్ప వృత్రాసుర ప్రేయస్ అనేది చాలా చాలా పాపులర్, చాలా గొప్ప శ్లోకాలు ఇవన్నీ. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు వీటి గురించి డీటెయిల్డ్గా మనం ఎప్పుడైనా నేర్చుకుందాం అవి. అది ఈ 2 శ్లోకాలు 41, 42. అలాగే మనం గజేంద్ర మోక్ష లీలలో కూడా, మీ అందరికీ గజేంద్ర మోక్ష లీల కూడా తెలుసు. గజేంద్ర మోక్ష లీలలో కూడా అక్కడ కూడా ఈ దేవాది దేవుని కర్మలు ఎలా ఉంటాయి అనేది అక్కడ కూడా చూడొచ్చు మనం. పరీక్షిత్ మహారాజ్కి జరిగిన సంఘటన అయినా కానీ, గజేంద్రుడికి జరిగిన సంఘటన అయినా కానీ, ఇవన్నీ ఇప్పుడు ఈ శ్లోకంలో విదురుడు చెప్తున్నట్టుగా దేవాది దేవుని కర్మలు అర్థం కానట్టుగా ఉంటాయి భక్తులు కాని వాళ్ళకి. కానీ భక్తులకి అదొక వరంలాగా ఉంటుంది. దేవాది దేవుడు చేసిన కర్మల వల్ల కష్టాలు వచ్చినా కూడా అది ఒక వరం లాగా ఉంటుంది. గజేంద్ర మోక్షంలో కూడా మనం తెలుసుకున్నాం కదా, చాలా మంది తెలుసు ఆ స్టోరీ. గజేంద్ర మోక్ష లీల చాలా మంది తెలుసు. పూర్వజన్మలో గజేంద్రుడు ఇంద్రద్యుమ్న మహారాజు భగవద్భక్తి చేస్తూ భగవత్ అర్చన చేస్తున్న సమయంలో, భగవద్ ధ్యానంలో పూర్తిగా నిమగ్నమై ఉన్న సమయంలో అగస్త్య ముని వస్తారు. తన శిష్యులందరినీ తీసుకొని అగస్త్య ముని వస్తారు. అది గమనించలేకపోతారు, ఇంద్రద్యుమ్న మహారాజు గమనించలేకపోతారు. దానికి అగస్త్యముని శపిస్తాడు, నువ్వు ఏనుగులాగా కదలకుండా ఉన్నావు కదా, నేను వచ్చినప్పుడు
నాకు నన్ను రిసీవ్ చేసుకోకుండా నాకు మర్యాదలు చేయకుండా నువ్వు ఒక ఏనుగులాగా అలా నిలబడి ఉన్నావు కదా, నువ్వు ఏనుగులాగా మారు, ఏనుగు జన్మ ఎత్తు నువ్వు అని ఒక శాపం ఇస్తారు. దాన్ని ఒక వరంలాగే తీసుకుంటాడు ఇంద్రదుమ్న మహారాజు. దాన్ని ఒక వరంలాగే తీసుకుంటాడు. తీసుకొని వచ్చే జన్మలో గజేంద్ర ఎలిఫెంట్ ఏనుగులాగా అవుతాడు. అప్పుడు ఏమైంది మనందరికీ తెలుసు. అప్పుడు ఒక మొసలి కోరల మధ్య చిక్కుకొని ఒక 1000 సంవత్సరాలు పోరాడతాడు. పోరాడినా కూడా విఫలుడవుతాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఇది నేను చేసిన తప్పే, నా తప్పు వల్లే నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అనుకుంటాడు. ఆ మొసలిని నిందించడు. అక్కడ పోయిన జన్మలో అగస్త్య ఋషిని నిందించడు. నేను చేసిన తప్పు వల్లే నాకు ఇది జరిగింది అని అనుకుంటాడు. అది భక్తులు భావించే విధానంలో గొప్పతనం అనేది అక్కడే ఉంటది. భగవద్భక్తులు కాని వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు మనకి, నేను తప్పు చేయకపోయినా కష్టాలు వస్తున్నాయి నాకు అని అనిపిస్తుంది వాళ్ళకి. నిజంగానే వాళ్ళు పోయిన జన్మలలో ఏ తప్పు చేయకపోయినా కూడా భగవంతుడు కష్టాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కష్టాలు ఇవ్వకపోతే మనం ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండడానికి ఇష్టపడతాం కదా, ఇక్కడి నుంచి కదలం ఇంకా. కాబట్టి మన అకౌంట్లో పాపకర్మ లేకపోయినా కూడా, పాపకర్మ 0 ఉన్నా కూడా భగవంతుడు కష్టాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనని ఇక్కడి నుంచి ఉద్ధరింపజేయడానికి. ఎలాగైతే ఒక జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి, ఆ ఖైదీకి మంచి అన్ని సౌకర్యాలు ఇచ్చి అక్కడే కూర్చోబెడితే అక్కడే ఉంటాడు, ఇంకా అక్కడి నుంచి కదలడు. చక్కగా మంచి ఒక ఏసీ రూము, మంచి పంచభక్ష పరమాన్నాలు ప్రతిరోజు 3 పూటల, సెల్ ఫోను, టీవీ అన్నీ ఇచ్చి ఇంకా అన్ని రాచ మర్యాదలతోటి అక్కడ ఉంచారనుకోండి, ఇంకా అక్కడి నుంచి కదలడు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, జైల్లో ఖైదీలకి అప్పుడప్పుడు శిక్షలు, వాళ్ళకి కష్టమైన పనులు చెప్పడము ఇవన్నీ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో నేను బయట ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉండేవాడిని, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి, అందరితోటి ఎంత స్వేచ్ఛగా ఉండేవాడిని, ఇక్కడ 4 గోడల మధ్య ఇలా ఉండిపోయాను, కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది అని భావన వస్తుంది. సో ఇలాగ దైవ కార్యాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. గజేంద్ర మోక్ష లీలో అయినా, పరీక్షిత్ మహారాజు జరిగిన విషయంలో కానీ, ఇవన్నీ మనకి జీవితంలో మనం ఎప్పుడైనా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దాని వెనక భగవంతుని హస్తం ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. కొన్ని మన కర్మానుసారంగా జరగవచ్చు, కొన్ని భగవంతుని కొన్ని సంఘటనల వెనక భగవంతుని హస్తం ఉంటుంది. ప్రతిదీ మనని ఉద్ధరింపజేయడానికే, ఈ భక్తి మార్గంలో నడిపించి ఉద్ధరింపజేయడానికే. సో ఇది ఈ రెండు శ్లోకాల గురించి. ఏమన్నా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఎవరన్నా ఏమని చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇది గజేంద్ర మోక్షము 9వ అధ్యాయం 9వ స్కందంలో 8వ స్కందం 8వ స్కందంలో 9వ అధ్యాయంలో ఉంటుంది కదా ప్రభుజీ. అది ఆ శ్లోకాలు మొత్తం అవి చదివితే తెల్లవారుజామున అది బ్రహ్మ ముహూర్తాన ఎవరైతే లేవగానే బ్రహ్మ ముహూర్తాన అవి చదువుతారో సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని అంటారు ప్రభుజీ. అది ఎంతవరకు? యాక్చువల్ భగవంతుడే చెప్తాడు. ఫలశ్రుతి ఆ గజేంద్ర మోక్షంలో
ఆ, ఇప్పుడు గజేంద్ర స్తుతి ప్రభుజీ. 8వ స్కందంలో 3వ అధ్యాయంలో ఉంటాయి 28 శ్లోకాలు గజేంద్ర అవును స్తుతి. ప్రభుజీ. ఆ, గజేంద్రుడు ఎప్పుడైతే ఈ శ్లోకాలన్నీ పాడి భగవంతుని ప్రార్థిస్తాడో అప్పుడు శ్రీమన్నారాయణ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి మొసలిని చంపేసి గజేంద్రుని కాపాడి మొసలికేమో పూర్వజన్మలాగా గంధర్వ రూపం వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు. అండ్ గజేంద్రుణ్ణి ఈ గరుడ మీద ఎక్కించుకొని శ్రీమన్నారాయణుడు వైకుంఠానికి తీసుకొని వెళ్తారు. సారూప్య ముక్తి వస్తుంది. అంటే మొసలికి కూడా గంధర్వ రూపం వస్తుంది ప్రభుజీ. మొసలికి వైకుంఠం కాదు, స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు గంధర్వ. సో అక్కడ ఆ భగవంతుడే చెప్తారన్నమాట ఫలశ్రుతిలో ఏమనంటే ప్రాతకాల స్మరణ అంటారు. ప్రాతకాల స్మరణ బ్రహ్మ ముహూర్తంలో లేకపోతే పొద్దున లేచినప్పుడు మనం ఇంకా మంచం మించి కూడా దిగకుండానే ఎవరైతే గజేంద్ర మోక్ష లీల జరిగిన ఆ ప్రదేశాన్ని ఈ గజేంద్రుణ్ణి మొసలిని శ్రీమన్నారాయణుణ్ణి తర్వాత శ్రీమన్నారాయణుడు ధరించిన పీతాంబరాన్ని కౌస్తుభమణిని శ్రీవత్సము కౌస్తుభమణులని వీటన్నిటినీ ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళకి జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఎస్ అది తప్పకుండా అది జరుగుతుంది. అంటే ప్రభుజీ మనం బెడ్ మీద నుంచి దిగక ముందే చదవాలా ప్రభుజీ? నేను రోజు ప్రతినిత్యం నాకు నోటికి కంటొస్తాం అది. ప్రతినిత్యం నేను ఏం చేస్తా అంటే మంగళహారతి అయిపోయిన తర్వాత అది నామాపరాధాలు చదివిన తర్వాత నేను ఇది చదువుతా ప్రభుజీ. అంటే మనం ఫస్టే చదవాలి లేవగానే. అంటే వీలైతే లేవగానే చదవచ్చు, లేకపోతే మీరు రోజు మొత్తంలో ఎప్పుడు చదివినా గానీ ఓకే. అది అక్కడ భగవంతుడు ప్రాతకాల స్మరణ ఎందుకు చేయమన్నారంటే మనం పొద్దున్న లేవగానే ఆ భగవత్ స్మరణతోటి ఒక రోజు అనేది ప్రారంభిస్తే మనకు ఆ రోజు మొత్తం శుభమే జరుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్పారు అక్కడ. ఇప్పుడు భక్తులందరూ మనం లేవంగానే జపం చేసుకుంటాం కదా, కాబట్టి ఆ జపం కూడా దీని లాంటిదే, గజేంద్ర స్థుతి లాంటిదే. జపం చేసుకుంటున్నాం అంటే భగవత్ స్మరణ చేసుకుంటున్నట్టే కదా. సో అలాగా మీరు వీలైతే పొద్దున్నే చేయండి, లేకపోతే రోజు మొత్తంలో ఎప్పుడు చేసినా ఓకే. పొద్దున్నే ప్రభుజీ మంగళహారతి అయిపోయిన తర్వాత నామాపరాధాలు చదివిన తర్వాత చేస్తాను. ఆ గజేంద్ర స్థుతి అన్ని శ్లోకాలన్నీ చెప్తారా మీరు? అన్ని రోజు చెప్తారా? రోజు ప్రభుజీ. పోతన భాగవతం కాదు కదా మీరు చెప్పేది? కాదు, లేదు ప్రభు, మన దాంట్లోనే ఇప్పుడు భాగవతంలో 8వ స్కంద 3వ అధ్యాయం. ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభి ధీమహి. ఆ శ్లోకం నుంచి మొదలవుతుంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నాకు ఈ డౌట్ ఉండేది, బ్రహ్మ ముహూర్తాన్నే చదవాలి అనేవారు, అది విన్నాను బృందావనంలో. మరి బ్రహ్మ ముహూర్తం అంటే ఆ బ్రహ్మ ముహూర్తం లేవగానే భగవంతుడి సేవ మంగళారతి కావాలి అని ఆగం ఉంటది కదా, ఇప్పుడు చదువుతా ఇది ఓకేనా అని ఊరికి అనుకునేదాన్ని. ఈ టైంకు చదువుతున్నా కదా. సో ఎప్పుడు చదివినా ఓకే. అది అంటే మనం ఇప్పుడు ఆ మాట చెప్పింది ఎవరికంటే ఇంకా మనం ఇప్పుడు జపం చేయని వాళ్ళకి, లేకపోతే వేరే రకంగా భక్తి అర్చన కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు చేయని వాళ్ళ గురించి అది చెప్పారనమాట. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అది చెప్పారు. కానీ చేయొచ్చు. ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టుగా ఆ ఫలశ్రుతిలో మీరు గజేంద్ర స్థుతి మొత్తం పఠించకపోయినా కూడా ఇలా మంచం నుంచి లేస్తున్నప్పుడే ఏం చేయొచ్చు అంటే 1 నిమిషం కళ్ళు మూసుకొని ఆ గజేంద్ర మోక్ష లీల జరిగింది, అదంతా స్వామివారి ప్రత్యక్షమైంది, అదంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అదే చాలు. అంతే, మానసికంగా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదే చాలు అనమాట. ఈ తర్వాత వీలైనప్పుడు రోజు మొత్తంలో ఎప్పుడైనా ఈ శ్లోకాలన్నీ పాడుకోండి.
అట్లా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. Yeah. డౌట్ క్లియర్ అయిపోయింది ప్రభు. Yeah. ఒకటి పాడండి ప్రభు. అది పాడమంటారా? పాడండి ప్రభుజీ, ఒకసారి మీ నోటితో వింటాను. ఓకే, నేను ఇక్కడ ఆ శ్లోకాలు ఓపెన్ చేస్తాను, అందరూ చూడొచ్చు. చూస్తూ మీరు పాడదామైతే మనది. ఇక్కడ మన సుధామాతాజీ, రమేష్ ప్రభు వీళ్ళందరూ జాయిన్ అవుతారు రోజు. గజేంద్ర స్థుతి మేము లాస్ట్ ఒక 2 నెలల నుంచి చర్చించుకుంటున్నాము. ఆ క్లాస్ అటెండ్ అవుతున్నారు వీళ్ళందరూ. ఎన్ని గంటలకు ప్రభుజీ? అదే ఇంగ్లీష్ లో ఉంది, అది ఇంగ్లీష్ లో చెప్తాను ప్రభు. ఇంగ్లీష్ రాదు ప్రభు. సో ఎవరెవరు ప్రభు? సుధామాతాజీ కరీంనగర్ నుంచి సుధామాతాజీ అండ్ రమేష్ ప్రభు ఇక్కడే హన్మకొండ అనుకుంటా. కొత్తగూడెం ఈయన గౌరంగ కరుణానిధి ప్రభు, ఆయన అదే కొత్తగూడెం ప్రభుజీ. ఓకే, అష్టమ స్కంద తృతీయోధ్యాయ. శ్రీ బాదరాయణిరువాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం ఝాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్ ఇదం యతశ్చేదం ఏనేదం యా ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్థం ప్రపద్యే స్వయంభువం యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృత్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోऽవతు మాం పరాత్పరః. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తధాసీద్ గహనం గభీరం యస్తస్య పారే వివిరాజతే విభుః న యస్య దేవా ఋషయః పదం విదుర్ జంతుః పునర్కోర్హతి గन्तुमीरितुम् యథా నటస్యామృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు తిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః చరంత్యలోకౌ వ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదः సమే గతిః న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్చతి తస్మై నమః పరేషాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా నమ కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః.
सर्वेन्द्रिय गुणद्रष्ट्रे सर्वप्रत्ययहेतवे असताच्छाय योक्ताय सदा भासाय ते नमः। नमो नमस्ते किल कारणाय निष्कारणाय कारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय गुणारनिच्छन्न चिदुष्मपाय तत्क्षोभविस्फूर्जितमानसाय नैष्कर्म्यभावेन विवर्जितागमा स्वयं प्रकाशाय नमस्करोमि। मादृक्प्रपन्न पशुपाशविमोक्षणाय मुक्ताय भूरि करुणाय नमोलयाय स्वांशेन सर्वतनुभृन्मनसि प्रतीता प्रत्यग्दृशे भगवते बृहते नमस्ते। आत्मात्मजाप्तगृहवित्तजनेषु शक्ते दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते नम ईश्वराय। यं धर्मकामार्थविमुक्तिकामा भजन्त इष्टां गतिमाप्नुवन्ति किं चाशिशोरात्यपि देहमव्ययम् करोतु मेधभृदयो विमोक्षणम्। एकान्तिनो यस्य न कञ्चनार्थम् वाञ्छन्ति ये वै भगवत्प्रपन्नाः अत्यद्भुतं त्वच्चरितं सुमङ्गलम् गायन्त आनन्दसमुद्रमग्नाः तमक्षरं ब्रह्म परं परेशम् अव्यक्तमाध्यात्मिकयोगगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाद्यं परिपूर्णमीडे यस्य ब्रह्मादयो देवा वेदा लोकाश्चराचराः नामरूपविभेदेन पल्भ्या च कलया कृताः यथार्चिषोऽग्ने सवितुर्गभस्तयो निर्यान्ति संयान्त्यसकृत्स्वरोचिषः तथा यतोऽयं गुणसम्प्रवाहो बुद्धिर्मनःखानि शरीरसर्गाः स वै न देवासुरमर्त्यतिर्यो न स्त्री न षण्ढो न पुमान्न जन्तुः नायं गुणः कर्म न सन्न चासन् निषेधशेषो जयतादशेषः जिजीविषेणाहमिहामुया किम् अन्तर्बहिश्चावृतये भयोन्या इच्छामि कालेन न यस्य विप्लव तस्यात्मलोकावरणस्य मोक्षम् सोऽहं विश्वसृजं विश्वम् अविश्वं विश्ववेदसम् विश्वात्मानमजं ब्रह्म प्रणतोऽस्मि परं पदम् योगरन्वितकर्माणो हृदि योगविभाविते योगिनो यं प्रपश्यन्ति योगेशं तं नतोऽस्म्यहम्। नमो नमस्तुभ्यमसह्यवेगा शक्तित्रयाय अखिलधीगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदीन्द्रियाणामनवाप्यवर्त्मने नायं वेद स्वमात्मानं यच्चक्त्याहं धिया हतं तं दुरत्ययमाहात्म्यं भगवन्तं हितोऽस्म्यहम्। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। జై శ్రీకృష్ణ భగవానికి విజేంద్ర మోక్షంకి. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ, కోటి కోటి ధన్యవాదాలు ప్రభుజీ. మీరు దీర్ఘాలు ఒత్తులు కామాలు స్పష్టంగా పలికి వినిపించారు. అంత స్పష్టంగా మాకు పలకరాదు కదా ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఈ గానామృతానికి లీనమైపోతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా థ్యాంక్ యూ ప్రభుజీ మీకు.
హరే కృష్ణ. Thank you, Prabhuji, for your nice explanation and also for your kind recitation of Gajendra Shruti. థ్యాంక్ యూ ప్రభు. మీకు అది ఎలా వస్తుంది ప్రభు? దీర్ఘం ఉన్న చోట చక్కగా దీర్ఘం వచ్చేస్తుంది. మాతాజీ కోరిక మేరకు మేమందరం ధన్యులమైన ప్రభుజీ. నేను మీ అందరి సాంగత్యంలో నేను కూడా ధన్యునయ్యాను. చాలా బాగా శ్లోకం ఎంత బాగా చదివారు ప్రభుజీ మాకు అందరికి. గజేంద్ర స్తుతి ఈ రోజు మీ ద్వారా మంచిగా విన్నాం ప్రభుజీ. మనకి ఏది వినాలనిపిస్తుందో మనం ఫస్ట్ అడగాలి, ఇంకా అంతే ప్రభుజీని. మనకి ఏదన్నా స్తోత్రం కానీ ఏదైనా ఇలాంటి గీతాలు వినాలనుకుంటే మనం ఫస్ట్ ప్రభుజీని అడిగి పెట్టాలి, అనుకో అది తీర్చుకోవాల్సింది ఇక మనం తప్పనిసరి మనం. అరే ప్రభుజీ తెలుగు PDF గ్రూప్ లో పెడితే కొంతమంది ఇంగ్లీష్ క్లాస్ కు రాని వాళ్ళకి ఇట్ విల్ బి యూస్ఫుల్, ఐ థింక్. నేను పెడతాను అయితే ఈ శ్లోకం రిసైటేషన్ అదంతా పెడతాను నేను. ప్రభుజీ మీది వినాలి అంటే మేము ఎట్లా ప్రభుజీ? యూట్యూబా లేకపోతే మన గ్రూప్ లోనేనా? యూట్యూబ్ లో అదే ఇంగ్లీష్ లో ఉన్నాయి అన్ని లెక్చర్స్ అన్ని. మాకు తెలుగులో కొన్ని పెడతామన్నారు కదా. తెలుగులో అదే స్టార్ట్ చేద్దామని ఉంది, ప్లాన్ ఉంది. క్లాస్ స్టార్ట్ చేద్దాం మీ అందరి కోసం, తెలుగులో ఒక క్లాసు స్టార్ట్ చేయాలని ఉంది నాకు. అది బహుశా ఇంకొక 2 వారాల్లో అట్లా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రభు మీరు కొంచెం టైం తీసుకున్నా స్టార్ట్ చేయండి. చేస్తాను. హరే కృష్ణ. మీకు మా కొరకు మంచి మీ విలువైన సమయాన్ని చాలా కేటాయించి, మీ దగ్గర ఇప్పుడు టైం ఎంత ప్రభుజీ? మాకు సాయంత్రం 7 అయింది. ఇప్పుడు సోమవారం సాయంత్రం 7 అయింది మాకు. సోమవారం సాయంకాలం, మాకు మంగళవారం మార్నింగ్. చాలా ధన్యవాదాలు ప్రభు, మా కొరకు చాలా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోరికలు తీరుస్తున్నారు, మాకు తెలియని అన్ని తెలియజేస్తున్నారు. 100,000 వందనాలు ప్రభు. హరే కృష్ణ. మా అందరి తరఫున హరే కృష్ణ. ఇవాళ ఇంతటితో ముగిద్దాము. తతరా శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు.